అన్న పార్టీ మనది 2004లో ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం ఉన్నప్పుడు ఈటల రాజేంద్రలో కొత్తగా వచ్చాడు ఆనాటి సర్పంచ్ మా ఎర్రంరాజు సురేంద్రరాజు. అన్న నువ్వు ఏ టైంలో వచ్చావు మా విలువే ఒక్కరా ఇద్దరా లెక్కకే లేదని అమరులు ఎందరేనమ్మా. అసెంబ్లీలో మా గొంతుకై రాజశేఖర రెడ్డితో కొట్లాడానే, రోషేతో కొట్లాడానే, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడానే, తెలంగాణ వచ్చినాక విద్యుత్ ఏది పైసల గురించి సగబెట్టినానే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే కరోనా మళ్ళీ కేసీఆర్ కొట్టే. ఎప్పుడేమో అన్న సుఖమున్నది రాత్రి 10 గంటలకు ఫోన్ చేసినా లాగడతావు దేవురమ్మ. అన్న ఒక మాట మా అయ్య చెప్పి నాకు, బిడ్డ గరకలిన గాలి వెళ్ళిపోతావు గరక వెళ్ళిపోవు బిడ్డ అంటాడు. గరకలు అంటాడు నాన్న గరకలు అంటాడు. వర్షం పడితే మళ్ళీ మొలుతాడు. అన్న చెట్టుకు కాయ ఉంటే మనం రైతులు కొడతాం అన్న. మా అన్న అట్టిపండు అంటాడు, మామిడిపండు అంటాడు, అందుకే కొడతారన్న. వాళ్ళే చేతిలో ఇరుగుతాయి అన్న, మనకెందుకన్నా. ఎవరిని అరేరా అనిపించుకుంటే నాది 134 సర్వే నెంబర్ 1978 కూడా మా భూమి. ఇది 1980 పుట్టిన 20 ఏళ్ళ దాకా పట్టగానే కేసీఆర్ ముఖ్యమంత్రి పంపించే వరకు కథం ఇటల కబ్జా. 20 ఏళ్ళ బట్టి మా అయ్య ఎంఆర్ఓ సిట్టు ఎండిఓ సిట్టు తీసుకునే పట్టగాలేదు. అలా గిట్ల వేసి వెళ్ళబెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడలే. ఇవాళ వీళ్ళు మా ఈటల రాజేంద్రని విమర్శించిన వాళ్ళు రేపు గాల్లో ఉంటారు. ఇది శాపం, ఇది హుజరాబాదు ప్రజల ఆవేదన. ఏం మెసేజ్లే చిచి అన్న. థ్యాంక్స్ అన్న. తప్పు మాట్లాడితే మీరందరూ పెద్ద వస్తుని క్షమించాలన్నా. నేను నమ్ముకొని వచ్చి మనం ఉన్నాం. ఈరోజు హుజరాబాద్లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ కూడా వస్తారు. ప్రతి ఒక్క గడప అయినా కూడా చెప్తారు. ఇక్కడ కొంతమంది కూడా కోవట్ వచ్చి కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తారు. ఇప్పుడు కూడా నేను లైవ్లో చూసిన, ఇప్పుడు కూడా లైవ్లో చూస్తారా. ఇప్పుడు కూడా అక్కడ కుర్చీలలో కూర్చుంటూ చెట్లలో పోయి మాట్లాడు చెట్టు. అరే అవన్నీ ఎప్పుడు ఇక్కడ నేనే చూసిన లైవ్లో. అందరూ కోవట్లు వేసుకుంటూ ఆ చెట్లలో దాక్కుంటా ఈ చెట్లలో దాక్కుంటా. మేము మొన్న రాష్ట్ర మీటింగ్ జరుగుతుంటే అక్కడ కమిటీలు వేసి కదా ఎంపీటీసీలో ఎక్కడెక్కడ మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయిన లిస్ట్ ఇస్తారు. ఈటల రాజేంద్ర అనుచరులను మొత్తం అన్ని రైతులు చేస్తారా మీరు? ఈటల రాజేంద్ర అంటే ఒక పులి, టైగర్, తెలంగాణ టైగర్. ఆ టైగర్ ముట్టుకోవాలంటే నిప్పుతో సమానం, గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్. ఎప్పుడైనా రాజేంద్ర అన్న కోసమే పనిచేస్తాం, ఆయన కోసమే సిద్ధం ఉంటాం. ఎందుకంటే ఆయన కోసం పనిచేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం. మా బాధ ఏందో ఆయన మాకు అక్కడ ఉదాహరణ సమస్య ఏందో చేయడానికే మీకు ఇక్కడికి వచ్చడానికి వచ్చినాం. కానీ ఇదే కోవట్ వేసుకుంటా ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు అక్కడికి. వాళ్ళు ఇప్పుడు కూడా అంటాడు జిల్లా గంగాడి కృష్ణారెడ్డి. అరే అడగండి అన్న, ఏంటి గంగాడి కృష్ణారెడ్డి? అరే ఎవరెవరు వెహికల్ పోతారో రాసుకోరా ఒక్కొక్కరి పేరు మన సంగతి చూద్దాం. హుజరాబాద్ అసలు నీ నరసింహపురం నువ్వు గెలుస్తావానే? నువ్వు గెలిచి మొత్తం సర్పంచ్ ఒక్కసారి సర్పంచ్ పోటీ ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే స్థాయి అనుకుంటాను. నువ్వు ఇక్కడ ఉద్యోగాలా ఆడ మండల పేరెంట్ ఉంటాడు ఆయన కూడా మొత్తం మమ్మల్ని అనకి మొత్తం ఘోరెత్తురు. సార్ కోసం సాయం పొందిన కూడా ఉన్నారు. అలా వాళ్ళ ఇల్లు కూడా సాయం చేసిండు సార్ కూడా. కానీ చెప్పొద్దు అనుకుంటున్నా, చెప్తానా అన్నీ అన్న, అన్నున్నాయి సార్ కోసం. సార్ కూడా సార్ దగ్గర లబ్ధి పొందిన భజన కొట్టుకుంటా, అడి భజన కొట్టుకుంటా. ఏ భజన కొడతారా? సార్ కోసం పనిచేస్తాం. ఎవరికి భయపడే సమయం లేదు. సార్ కోసం పనిచేస్తాం. ఖబర్దార్.